ఇప్పటికీ అందరికీ ఒక డౌట్ ఏంటంటే అసలు ఏం జరిగింది? ఆల్ ఆఫ్ సడన్గా పార్టీ నాయకులకి చెప్పకుండా అండ్ అట్లీస్ట్ క్యాడర్తో కూడా డిస్కస్ చేయకుండా, నాట్ ఈవెన్ సింగిల్ పర్సన్తో కూడా డిస్కస్ చేయకుండా గువ్వల బాలరాజు రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చిందన్న ప్రశ్న అందరి మెదలను తొలుస్తూ ఉన్నది. ఏం జరుగుతున్నది? మేము ముందు నుంచి చెప్తున్నాం, గువ్వల బాలరాజు రాజీనామా చేయడానికి ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, ఎమ్మెల్యే పౌచింగ్ కేసు ఉంది కదా, మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు, ఆ కేసుకి చాలా చాలా దగ్గరి సంబంధం ఉంది. అదే కారణం, నాకున్న సమాచారం, నాకున్న సోర్స్ అయితే. సో ఆల్ ఆఫ్ సడన్గా గువ్వల బాలరాజు ఎందుకు రాజీనామా చేసిండు? ఇప్పుడు ఏదైనా ఒక పార్టీ రాజీనామా చేసే ముందు కొంత లీకులు ఇస్తారు, ఆ పార్టీ నాయకులకి సమాచారం అందజేసే ప్రయత్నం చేస్తారు, కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా ఒక 2-3 రోజులు బయట వ్యతిరేకంగా మాట్లాడి ఒక ప్రయత్నం చేస్తారు, క్యాడర్తో వరుసగా సమావేశాలు పెడుతుంటారు, పోనా వద్దా, ఎట్లుంటుంది అన్నది. అండ్ దట్టు ఆయన ఇప్పుడు వెళ్ళేది భారతీయ జనతా పార్టీలోకి. సో భారతీయ జనతా పార్టీ ఒక హైదరాబాద్లోనో లేకపోతే ఇంకా ఎక్కడో ఇంకొక బలంగా ఉన్న ప్రాంతంలో అక్కడ బీజేపీ బలంగా ఉంది కాబట్టి సరే ఆయన వెళ్ళిన భవిష్యత్తు ఉంటుందని అనుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా? రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అచ్చంపేట్, అండ్ దట్టు ఆయన వెళ్తున్నది బీజేపీ. అసలు అక్కడ పార్టీ ప్రభావం పెద్దగా లేదు. మరి బీజేపీలోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు? అసలు ఏం జరుగుతున్నది? ఏం జరిగి ఉంటుంది?